చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, కృపగల మా దేవ, నీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ అనాది దయా సంకల్పమును బట్టి 2020 సంవత్సరంలో 5 నెలలు ఈ మే మాసమంతా కూడా మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రేమించి మా ప్రతి అవసరతను, మా ప్రతి అక్కరతను తీర్చి మా శరీరములకు కావలసినటువంటి శక్తిని, బలమును, ఆరోగ్యమును మీరు అనుగ్రహించి మా ఆత్మను తండ్రి మీరు బలోపేతం చేసి ఆత్మలో వర్ధిల్లేటట్టు మీ పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయమును మాకు మీరు అనుగ్రహింపజేసి తృప్తిపరిచినందులకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువా, ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిలో మీరు మాత్రం మహిమ పొందుకొని మీ దీవెన ఆశీర్వాదాలు మా అందరి మీదను, వీక్షితుల మీదను కనుపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైనటువంటి పాటను పాడి దేవుని నామమును మహిమపరుద్దాం. రాజాని భవనంలో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనంలో రేయి పగలు వేచి ఉందనే పాటను పాడుకుందాం. యేసు రాజాని భవనములో రేయింబవలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రే నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రే నీకేనయ్యా. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. ఆరాధనా ఆరాధనా
నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. యేసు రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్ని ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని నడవలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 38-39 వచనంలో చదువుకుందాం. విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు. ఏలయనగా మిడతలు దాని తినివేయును.
ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదువు గాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్షల పండ్లను సమకూర్చుకొనవు, ఏలయనగా పురుగు వాటిని తినివేయును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును. దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? మనకు మన దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మన దేవుడు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. కాబట్టి ఇంతవరకు దేవుడు తన కృప, కాపుదల, భద్రత, క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ మే మాసంలో ప్రతి ఆదివారమున దేవుడు మనల్ని దర్శించి మొత్తానికి నెలకాలమంతా దేవుడు తన యొక్క దీవెనలతో మనల్ని నడిపించాడు. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కృపను బట్టి ప్రభుత్వం వారు ఈ యొక్క లాక్డౌన్ నేపథ్యంలో కొన్ని సడలింపులు వారు ఇచ్చారు. జూన్ 8వ తారీఖున ప్రార్థనా స్థలాలన్నీ కూడా తెరుచుకోవచ్చని, ప్రార్థనలు చేసుకోవచ్చని ప్రభుత్వం వారు పర్మిషన్ ఇచ్చారు. మరి మీరందరూ కూడా ప్రార్థన చేశారు. మీరందరూ కూడా దేవుని దగ్గర కన్నీరు కార్చారు. మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాడు. బైబిల్లో 84వ కీర్తనలో భక్తుడు అన్నాడు కదా, దేవుని మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, జీవము కలిగిన దేవుని దర్శించుటకు అది ఆతురపడుతున్నదని. చాలామంది దేవుని ఆలయంలోనికి వెళ్ళాలని, దేవుని ఆరాధించాలని చాలామంది ఆశపడుతున్నారు. ఆశ కలిగిన ప్రాణములను దేవుడు తృప్తిపరుస్తున్నాడు. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ ముందు ఉంచడానికి నేను సిద్ధపడి ఉంటూ ఉన్నా. ఈరోజున ప్రపంచమంతా కూడా కోవిడ్-19, ఈ కరోనా వైరస్ డిసీజ్, దీని వలన అతలాకుతలం అయిపోయి ఉన్నదని మీ అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తముగా కేసుల సంఖ్య పెరుగుతుంది, మరణముల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రతి వాని యొక్క హృదయము కలవరముతో నిండుకొని ఉన్నది. మరణ భయము ప్రతి ఒక్కరిని ఆవరించింది. అయితే కొన్ని వార్తలను మీరు వింటూ ఉన్నారు. మనము గతంలోనే ఒక 7-8 నెలల క్రితమే ఒక భయంకరమైన వార్తను విన్నాం. ఏమిటి ఆ యొక్క వార్త అనంటే, మిడతల దండు అనేటువంటిది ప్రవేశించింది అని. ఎక్కడ? పాకిస్తాన్లో మిడతల దండు ప్రవేశించింది. అక్కడ పంటను నాశనం చేసింది. అనేక మంది రైతులు అతలాకుతలం అయిపోయారు. ఇప్పుడు ఆ యొక్క మిడతల దండు పాకిస్తాన్ నుంచి ఇండియాలోని ప్రవేశించింది. గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, లేటెస్ట్గా తెలంగాణ ప్రాంతంలోనికి, అనగా మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైనటువంటి తెలంగాణలోనికి కూడా ఈ యొక్క మిడతలు ప్రవేశించినాయి. దానివలన ప్రభుత్వం వారు ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు కరోనా వైరస్కి, మిడతల దొండుకి ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసం ఏమిటి? ఆ తేడా ఏమిటి? కరోనా వైరస్ మనుషుల యొక్క ప్రాణాలను హరిస్తూ ఉంటే, మిడతల దండు మనుషులు తినే ఆహారాన్ని హరిస్తూ ఉంది. అది తేడా. వైరస్ మనుషుల యొక్క ప్రాణాలను హరిస్తూ ఉంది. ఇప్పుడు మిడతల దండు రైతు పండించినటువంటి ఆ యొక్క పంటను నోటికి అందనీయకుండా అవి తినేస్తున్నాయి. కాబట్టి రైతు పండించిన పంట అంతా కూడా వ్యర్థమైపోతుంది. పంట ఇంటికి రాదు. పంట లేకపోతే వంట లేదు. వంట లేకపోతే ఒళ్ళంతా కూడా కష్టమైపోతుంది. బ్రతకడం కష్టమైపోతుంది. ఆహారము కష్టమైపోతుంది. ఆకలి చావులు అనేటువంటివి విపరీతముగా పెరిగిపోతాయి. కాబట్టి ప్రపంచం ముందు ఉన్నటువంటి మరొక పెద్ద సవాల్ ఏమిటి అని అంటే, ఈ మిడతల దండు. చూసారా, ఒకదాన్ని తప్పించుకుంటే మరొకటి ప్రపంచంలోనికి ప్రవేశిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనుషులు అందరూ కూడా అల్లకల్లోలంలో ఉన్నారు.
ప్రభుత్వాలు కూడా వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. చివరికి కొన్ని సమయాల్లో వారు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అలాగైతే ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు, నేను మీకు ఇస్తున్నటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి మీరు ప్రవేశించిన తరువాత మీరు నన్ను శ్రద్ధగా వెతకండి, మీరు నాకు మొరపెట్టండి, నా ఆజ్ఞలను మీరు పాటించండి. పాటిస్తే మిమ్మల్ని పరిపూర్ణముగా నేను ఆశీర్వదిస్తాను, మీ దేశాన్ని ఆశీర్వదిస్తాను. ఒకవేళ మీరు గనక నన్ను విస్మరించి నా ఆజ్ఞలను ధిక్కరించి నన్ను మీరు ఆరాధించకుండా లోక సంబంధమైనటువంటి విగ్రహముల వైపుకు మీరు వెళితే నేనేం చేస్తానంటే మీరు పండించుకొని ఉన్నటువంటి ఆ యొక్క పంటను మీరు తిననీయకుండా చేస్తానన్నాడు. ఏది దేవుడికి ఇంత కోపం ఎందుకు? కర్కోశకుడా దేవుడు? కానే కాదు. మన ఇంటిలో మన బిడ్డ ఏదైనా పొరపాటు చేస్తే ఆ బిడ్డను మనము దండించమా? ప్రభుత్వాలు ఉన్నాయి, కొంతమంది అధికారులు తప్పు చేస్తే పై అధికారులు వారిని గద్దించరా, బుద్ధి చెప్పరా? అవసరమైతే వారిని ఉద్యోగాల నుండి తీసివేయరా? జీవము కలిగినటువంటి దేవుడు కూడా చెప్పినటువంటి మాట ఎవరైతే వినకుండా ఉంటారో వారికి బుద్ధి కలగటానికి కొన్ని పరిస్థితులను దేవుడు భూమి మీద కలుగచేస్తూ ఉన్నాడు. కాబట్టి టోటల్గా ఈ యొక్క మిడతలు అనేటువంటివి ఇవి ఎక్కడ నుండి వచ్చినాయి అంటే దీని యొక్క ప్రారంభము ఏమిటి అని అంటే బైబిల్లో మొట్టమొదటిసారిగా ఈజిప్టులోనికి తెగులుల్లో దేవుడు కొన్ని మిడతలను కూడా పంపించాడు. కాబట్టి బైబిల్లో ఏదైతే రాయబడి ఉన్నదో అది ఈరోజు జరుగుతూ ఉంది. ప్రభు ఇక్కడ అన్నాడు, గమనించండి, విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తీసుకొందువు, ఏలయనగా మిడతలు దానిని తినివేయను. దేవుడే స్వయాన చెప్పాడు ఈ మాటలు. దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాదు కదా. ఏదైతే దేవుడు చెప్పాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇది దేవుడే చెప్పాడు. బైబిల్లో కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. ఈ మిడతలను గురించి వ్రాయబడినటువంటి సందర్భాలను నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 105 కీర్తనలో 34వ వచన భాగంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంటున్నది. 105వ కీర్తన 34వ వచన భాగంలో ప్రభు ఈ రీతిగా వ్రాస్తూ ఉంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. 34వ వచన భాగము, ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పురుగులను వచ్చెను. ఆయన ఆజ్ఞ ఇవ్వగా ఏమొచ్చినాయి అంటున్నాడు అక్కడ? పెద్ద మిడతలు వచ్చినాయంట. పెద్ద మిడతలు, చిన్న మిడతలు ఉన్నాయి, పెద్ద మిడతలు ఉన్నాయి. ఎలా వచ్చినాయి అవి? ఎవరు పంపించారు వాటినంటే మనుషులు, శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు లేకపోతే డాక్టర్స్ ఎవరు కూడా వాటిని పంపించలేదు. జీవము కలిగినటువంటి దేవుడు, సకల లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. తుఫానుకు ఆజ్ఞ ఇస్తాడు, సముద్రానికి ఆజ్ఞ ఇస్తాడు, గాలికి ఆజ్ఞ ఇస్తాడు, చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగి బయటికి రమ్మని ఆజ్ఞ ఇస్తాడు. ఆ దేవుడు ఆజ్ఞ ఇస్తే దేవుని మాటకు సృష్టి లోబడుతుంది అంతే. ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిలో భాగాలు. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆ మిడతలు అవి దేశంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. తరువాత మీరు గమనించండి, 78 కీర్తన 46 వచనంలో ఈ రీతిగా రాస్తూ ఉంటూ ఉన్నాడు. 78 కీర్తన 46వ వచన భాగంలో ఎలా రాస్తూ ఉన్నాడు? ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు ఇచ్చెను. వారంతా కష్టపడ్డారు,
భూమిని సాగు చేసి దుక్కి దున్ని విత్తనాలు వేసి అహర్నిశలు ప్రయాసపడి పాటుపడి ఖర్చు పెట్టుకొని పంట పండిస్తే దేవుడు వాటిని మిడతలకు ఆహారంగా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఈరోజు ప్రపంచం ఎలా ఉన్నది అంటే దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే కాబట్టి మనం అనే ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్నకు జవాబు నోటితో చెబితే మానవుడు వినడు. ఒక పదం ఉంది, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. మాటలతో మానవుడు ఈ దినాల్లో వినేటువంటి పరిస్థితిలో లేడు మానవుడు. ఎందుకంటే మానవుని యొక్క జ్ఞానం అమితముగా ఉంది ఇప్పుడు. అందువల్ల మానవుడు నేను దేవుని కంటే గొప్పవాడిని అనుకుంటున్నాడు. అందువల్ల దేవుడు బుద్ధిని కలుగ చేయడానికి, వారికి బుద్ధి చెప్పడానికి, తద్వారా ప్రపంచమంతా కూడా ఈ నిజ దేవుడి బైబిల్లో ఉన్నాడని గుర్తెరగటానికి దేవుడి సత్యాలను రాస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైనటువంటి యొక్క మిడతలు ఇవి ఎక్కడివి? ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి? బైబిల్ గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేస్తే యోవేలు గ్రంథములో 2వ అధ్యాయము 25వ వచన భాగాన్ని ఒకసారి గమనించండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో నుండి చదువుచూ ఉన్నాను. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గమనించండి, నేను పంపినటువంటి మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం. కాబట్టి మిడతలు అనేటువంటివి ఎక్కడివి అని అంటే ఇవి దేవునివే. దేవుని దగ్గర ఇవి ఒక గొప్ప సైన్యముగా ఉన్నాయి. మన భారతదేశానికి ఒక సైన్యం ఉంది, ప్రపంచ దేశాలకు సైన్యం ఉంది. యెహోవా దేవుని దగ్గర మిడతల సైన్యం ఉంది. సైన్యాన్ని ఉపయోగించుకుంటాడు దేవుడు. యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ప్రతిదాన్ని వాడుకుంటాడు. చాలా వాడుకున్నాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. దేవుడు అన్నిటినీ వాడుకున్నాడు. దేవుడు చీమలను కూడా దేవుడు వాడుకున్నాడు. దేవుడు. కాబట్టి ఇవి ఎక్కడి నుండి వచ్చినవి అంటే ఇవి దేవుని దగ్గర నుండే వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఒక మహాసైన్యం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో న్యాయాధిపతులు గ్రంథములో ఒక మాటను చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. 6వ అధ్యాయములో దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలను నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాను. 6వ అధ్యాయములో 3వ వచన భాగం, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారు తమ పశువులను గుడారములకు తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చారు. మిడతల దండు అది ఒక సైన్యం. కాబట్టి ఇక్కడ ఆ అమాలేకీయులను మిద్యానీయులను ఒక మిడతల దండుతో పోల్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజున ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటివి, ప్రపంచాన్ని నాశనము చేసేటువంటివి, తిండి లేకుండా చేసేటువంటివి ఈ యొక్క మిడతలు. ఇవి దేవుని సైన్యం, దేవుని మహాసైన్యం, దేవుని దగ్గర నుండి వస్తున్నాయి. అలాగైతే తక్షణమే ప్రపంచం చేయవలసిన పని ఏమిటి? ప్రపంచంలో ఉన్నటువంటి నీవు నేను చేయవలసిన పని ఏమిటి అంటే పరిశుద్ధ దేవుని పాదాల దగ్గర మనం సాగిలపడాలి. ఈ భయంకరమైన విపత్తు నుండి, ఈ కీడు నుండి మమ్మల్ని తప్పించు. మా పితరులు పాపం చేశారు, మేము పాపం చేశాం, మా బిడ్డలు పాపం చేశారు. మా పాపాలు క్షమించి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించు అని నీవు ప్రార్థన చేయగలిగితే దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు అంటూ ఉన్నాడు కదా, నీవు గనక దేవునిని జ్ఞాపకం చేసుకొని
దేవునికి నీవు మొరపెట్టగలిగితే ఈ దేవుడు నీ యొక్క ప్రార్థనను ఆలకించి అంగీకరించడానికి ఏమాత్రము కూడా ఆలస్యం చేయడు. గమనించండి, దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 12వ వాక్యములో, అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, ఈ మాటలు గమనించండి, మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుతను. దిస్ ఈస్ ది గాడ్స్ ప్రామిస్. ఇది దేవుని యొక్క వాగ్దానం అయ్యుంటే ఉన్నది. కనుక దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు ఈ భయంకరమైన కరువుల్లో నుండి, రాబోయే విపత్తు నుండి దేవుడు మిమ్మలను, మీ యొక్క కుటుంబములను, సంఘములను దేవుడు తప్పించి మేలుతో మిమ్మలను తృప్తిపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయచేసి అందరూ తలలో వచ్చినట్టయితే పాస్టర్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తారు. అందరూ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తలలో వంచి కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, మహోన్నతుడా, ఈ నామమునకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మే మాసము చివరి ఆదివారపు దినములు, చివరి దినం వరకు కూడా మీరు మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాపాడుతూ కునుకని నిద్రపోయి విడివని ఎడబాయినటువంటి దేవునుగా మా అందరి పక్షముగా మీరు నిలుచుకున్న విధానమును బట్టి మీకు వందనాలు దేవా. ఇంతవరకు పాడిన పాటల ద్వారా చెప్పబడినటువంటి మీ శ్రేష్టమైన వర్తమానం ద్వారా మీరు మహిమ పొందుకొని ఉన్నారు. ఈ అల్పురాల యొక్క ప్రార్థన కూడా మీరు ఆలకించున్న విధానాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. అవును నాయన, మిడతల దండను మీ దగ్గర నుండి మీరు పంపించారు. పంపిస్తున్నటువంటి తెగుళ్ళను బట్టి, వస్తున్నటువంటి విపత్కరమైన పరిస్థితులను బట్టి ప్రతి మానవుడు కూడా మీకు లోబడి భయపడి బ్రతుకుగలుగునట్లుగా మీరు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం. లేఖనాల్లో సామెతల గ్రంథకర్త అంటూ ఉన్నాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడని మీ మాటలు తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నాయి. ఆ రీతిగా నాయన నిత్యము కూడా భయము కలిగి మీ మాటలను అనుసరించి భయపడి బ్రతకడానికి సహాయమును దయచేయమని ఆ సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, నాయన యొక్క లైవ్ ప్రోగ్రామ్ని ఎంతమంది బిడ్డలు మరి చూడబోతూ ఉంటున్నారు వారందరినీ కూడా ఆశీర్వదించమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మన ఎల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నిండారుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయనుగాక. ఈ వర్తమానము అనేకులకు మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. ఎందుకంటే మీరందరూ కూడా ఈ యొక్క వర్తమానాలు చూడాలని, ఈ వర్తమానాల ద్వారా ఆత్మీయముగా మీరు వర్ధిల్లాలని, ఎదగాలని, ప్రభు కొరకు జీవించాలని మా తాపత్రయము. కనుక ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ కావాలని ప్రేమతో మనం చేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.